సో ఫ్రెండ్స్ మీరందరూ ఆల్రెడీ టైటిల్ తమిళలో చూసే ఉంటారు. సో మనమైతే ధనుడైనో ప్లస్ B2K ఈజ్ ఈక్వల్ టు DB2K అని పెట్టాం అనమాట. ఇంతకీ DB2K అంటే ఏంటి? DB2K అంటే ధనుడైనో బాండ్ టు కిల్, ధనుడైనో పుట్టిందే చంపడానికి అన్నట్టు. సో ఈ రోజు వచ్చేసి మనమైతే స్నైపర్ తో గేమ్ ఆడబోతున్నాం అనమాట. అది కూడా MI2B అయితే సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే MI2B ఫాస్ట్ దొరుకుతుంది కాబట్టి. DB2K అని రెండు కలిపాం కదా, అంటే ధనుడైనో ప్లస్ బాండ్ టు కిల్ అని. సో అంటే ఇప్పుడు రెండు కలిపాం కాబట్టి బండిల్స్ కూడా కలిపేయాలి. కలిపేస్తే ఎలా ఉంటుందో తెలుసా? సో UAV లైట్ కూడా వదిలాను, ఒకవేళ ఏమన్నా మన క్లాక్ టవర్ ఎవరైనా దొరుకుతారేమోనని. సో మనడైతే రాయి వెనక నుంచి పారిపోవడానికి చూస్తున్నాడు. అరే తగలట్లేదంటే, తగలకుండా మిస్ అవుతుందేంటి? మిస్ అవ్వకూడదు. ఓకే అరే 2 షాట్లు కొట్టాను. వీడికేంటబ్బా మేబీ 230 HP ఉండొచ్చేమో నాకు తెలిసి. ఓకే ఇంకొక షాట్ తగిలితే, అరే ఎక్కడున్నావు? కింద ఉన్న కాల్ కనబడుతున్నాయి. అరే యార్ మిస్ అవుతుంది. పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోదాం అని చూస్తున్నావు తమ్ముడు? ఓకే అరే గైస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే UAV లైట్ లో అయితే ఇంకో ఎనిమిది కనబడుతున్నాడు. డైరెక్ట్ గా ఎనిమిది దగ్గరికి వెళ్దాం. సో ఈ కిల్ ఎలా వచ్చేసింది అనమాట. వచ్చేస్తుంది ఎందుకంటే ఫాస్ట్ గా, ఎందుకంటే మనం రఫేల్ స్కిల్ పెట్టుకున్నాం అనమాట. ఫాస్ట్ గా మనం, ఎందుకంటే డౌన్ చేసిన ఎనిమిదిని ప్రతిసారి క్లియర్ చేయాలంటే మనకి అమో సరిపోదు. సో అందుకే ఉన్నాడు. బట్ పైన ఎక్కడ? అమ్మా ఇక్కడే ఉన్నాడు. వామ్మో M188 ఉంది దగ్గర. అబ్బా అబ్బా ఓకే ఒక షాట్ అయితే కొట్టాను అనమాట. ఇంకొక షాట్. అరే ఎలా కొడుతున్నావు రే? నేను కవర్లోకి వచ్చినా కూడా. ఓకే మనం పూర్తిగా హీల్ చేసుకుందాం. తమ్ముడు గ్లూ వాల్ వేసాడంటే వీడికి సరైన జలక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇటు సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ జంప్ చేస్తా. మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. నేను చేస్తున్న ప్రతి గేమ్ ప్లే కూడా మీరు ఫాలో అయినట్లయితే మీరు కూడా ప్రోస్ అయిపోతారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాం అనమాట. వాడి మైండ్ పోద్ది, మనం ఇక్కడ ఉన్నామని తెలీదు. ఇగోండి ఏది హెడ్ షాట్ అట్లా ఉంటుంది అనమాట మనతో. మన మిస్ అయింది. ఓకే ఒక షాట్ అయితే పడింది అనమాట. ఇంకొక షాట్ పడి పడిపోతారు. ఓకే ఇంకొక షాట్. ఓకే సో ఫైనల్లీ డౌన్ చేస్తాం. ఇంకా పైనుంచి ఎవరో కొడుతున్నారే. ఓకే ముందుగా మన కిల్ మనం తీసుకుందాం, లేకపోతే వేసేస్తారు. ఓకే ఇంకా పాప అయితే పడిపోయింది. పైనుంచి ఎవరు కొడుతున్నారమ్మా. ఓకే ఒక్క షాట్, ఇంకో షాట్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా స్నైపర్ చాలా రోజులైనా కొంచెం బాగానే వాడుతున్నారు, అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్ లోనే కొంచెం ఇబ్బంది పడతాం, ఆ తర్వాత నుంచి మొత్తం మోగిపోతుంది అనమాట. సో ఓకే ఎదురుగా వచ్చేసి కొడుతున్నారు అనమాట. ఒక ఎనిమిది వచ్చేసి మనల్ని రా బయటికి రా పైకి అయితే వచ్చారనమాట. సైడ్కి వచ్చాడు. అబ్బాబ్బాబ్బా ఏమన్నా కొట్టామా. హెడ్ షాట్ వచ్చేసి ఇప్పుడు రెచ్చిపోతున్నాడు అనమాట. ఆ తమ్ముడు వచ్చాడు. ఒక షాట్ అయితే కొట్టాను అనమాట. ఇంకొక షాట్ కూడా పడిపోయింది. ఓ అమ్మ ఇక్కడే ఉన్నాడా? ఇక్కడి నుంచి కొడుతున్నారు చూడండి. ఓకే సో ఫైనల్లీ డౌన్ చేసామన్నమాట. వీళ్ళ యొక్క టీమ్మేట్స్ మేబీ ఇక్కడ దిగితే మనకు చాలా హ్యాపీ, ఎందుకంటే వీడికి రివైవ్ ఇచ్చేలా చేసిందే మనం. వాళ్ళ కిల్స్ అన్ని మనకు పాప అయితే పారిపోతుంది. అరే షాట్ మిస్ అయింది, అసలు మిస్ అవ్వకూడదు అంతే. ఓకే సో ఆటోమేటిక్గా చనిపోతుంది కొన్ని సెకండ్స్లో. అమ్మమ్మ రివైవ్ క్యాండిడేట్ నువ్వు, తలకాయ లేచిపోతారు. అరే తలకాయ మిస్ అయింది. అరే తలకాయ మిస్ అయిపోతుంది. ఈసారి మిస్ అవ్వలేదు. ఓకే గైస్ సో ఫైనల్లీ డౌన్ అయిపోయాడు. ఓకే ల్యాండ్ మైన్ పెట్టేశాను, మళ్ళీ బతకూడదు కదా, చావు చచ్చిపోవాలంతే. వస్తున్నాడు అదిగోండి వైట్ కలర్ స్కైలర్. ఒక షాట్ అయితే పడింది. ఇంకొక షాట్ అయితే ఫైనల్లీ డౌన్ చేసాం అనమాట. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఎవరో వాల్ వేశారు, అక్కడ ఎనిమి ఉందా? అదిగోండి గైస్ ఎనిమి ఉంది. మన కిల్ చోటు చేయకు, నా కిల్లు. ఓకే గైస్ సో ఫైనల్లీ నా కిల్ నేను తీసుకున్నాను. ఇప్పుడు వీడికి ఇద్దాం సరైన షాట్. అరే మిస్ అయింది. ఓకే సో ఫైనల్లీ మనం అయితే డౌన్ చేసాం వీడిని కూడా.